హాయ్ ఫ్రెండ్స్, వెనకటి పైన కదుతుంది. నేను మీకు కదుతుంది. నేర్చుకున్నామా? దాచండి, మైక్ తీయండి, తీయండి, తట్టకాయ తెచ్చుకోండి. 24వ సర్గ. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కరుష ప్రదేశముల ఆవిర్భవమును గురించి అచట తాటక నివాసాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ సర్గలో ఉంటాయి. శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమాలను ముగించుకున్న వారై విశ్వామిత్రుణ్ణి అనుసరించుచు గంగానదీ తీరమునకు చేరిరి. వ్రతనిష్ఠాపరులను మహాత్ములను అయిన మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇలా అనేరు: ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరు కూడా ఈ నావను అధిరోహింపుడు. కాల విలంబము కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు అని చెప్పారు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ మునులను వీడ్కొనెను. అనంతరం అతడు రామలక్ష్మణుడితో కూడి సాగరమున కలిసెడి గంగానదిని దాటెను. నావ నది యొక్క మధ్య భాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఓ మహాధ్వని రామలక్ష్మణులకు వినపడెను. అప్పుడు శ్రీరాముడు, ఈ నదీ మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేంటి అని విశ్వామిత్ర మహర్షిని అడిగారు. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలముతో ఆ శబ్దం యొక్క కారణమును తెలుపసాగిను. నరశ్రేష్ఠుడవైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఓ సరస్సును సృష్టించెను. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది కావున దానిని మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి వహించినది. దీనికి బ్రహ్మ సరస్సు అని పేరు. మానస సరస్సు నుంచి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుచున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టినది కావున దీనికి సరయు అని పేరు వచ్చింది. బ్రహ్మ సరస్సుల నుండి ఉద్భవించుట వలన ఇది ఎంతయో పవిత్రమైంది. ఈ సరయూ నది గంగానదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల ఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీద్వయ సంగమునకు శ్రద్ధాధరములతో నమస్కరింపము అని చెప్పారు. ధర్మవర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. తరువాత గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందుకు నడవసాగిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారము లేని దట్టముగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించను. ఆ గంగానది దాటిన తర్వాత ఒక అడవి వచ్చిందంటే దాని గురించి అడుగుతున్నారు. అహో, ఈ అడవి చొరరానిదిగానున్నది, కీచురాళ్ల రొదలతో నిండినది, భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది, దారుణములైన భాసపక్ష్మధనులతో ప్రతిధ్వనించుచున్నది. ఈ అరణ్యమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులు, సింహ వ్యాఘ్ర వరాహములు, ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చండ్ర నల్లమద్ది ఏరుమద్ది చెట్లతోడను, మారేడు వృక్షాలతోడను, తుమ్మి కలిగొట్టు చెట్లతోనూ, రేగు చెట్లతోడను సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కారణము పేరేమి? ఆ అడవి పేరేంటి అని అడిగారు. మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇలా పలికారు: నాయన, ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచట మలదము కరుష్యము అను రెండు దేశములు దేవనిర్మితములమై ఉండెను. అవి ధనధాన్య సంపదలతో తొలదూగుచు జనులతో కలకలలాడుచూ ఉండేవి. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణంగా ఆయనకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యను. ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగిను. దేవతలు తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేతను మంత్రపూతములైన కలశోదకముల చేతను స్నానం చేయించిరి. దానివలన అతని అపవిత్రయు ఆకలి బాధయు తొలగెను. దేవతలు ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరానికి ఏర్పడిన అశుచిత్వమును ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి. అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచియగుటచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన ఒక వరాన్ని ప్రసాదించెను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ రెండు ప్రదేశములు మలద కరుష అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూకుచుండును అని చెప్పారు. శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరములనిచ్చి ఆచరించుటను చూసి దేవతల అందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి బాగు అని ప్రశంసించిరి. ఓ శత్రు సంహారక రామ, మలద కరుష అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతో సంతోషాలతో చిరకాలం వర్ధిల్లినవి. కొంతకాలం తరువాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము కలదియు కామరూపిణియు అయిన తాటక అను యక్షిని ఇచ్చట నివసించెను. ఆమె బలశాలి అయిన సుందుడు అనువానికి భార్య అయ్యెను.
రామ భయపడకము, నీకు క్షేమమగును. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా కలిగెను. ఇతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టములైనవి. అతను మహావీరుడు. అతని శరీరము ముఖము విశాలములైనవి. భయంకరుడైన ఈ మహారాక్షసుడు నిరంతరం ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గురాలైన తాటక మలద కరుష అను ఈ 2 జనపదములను నిత్యము ధ్వంసమనర్చుచుండేది. ఇచ్చటికి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుచున్నది. కనుక ఆ తాటక వనమున్న దారినే మనం వెళ్ళవలెను. నా మాటను పాటించి నీ బాహుబలములతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశమున మునుపటి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము కాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమునర్చిన ఈ పుణ్య ప్రదేశమునకును ఎవరూ రాజాలకున్నారు. కలకలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసము గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన తీరును పూర్తిగా తెలిపితిని. ఆ తాటక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. సో ఆ తాటకి గురించి చెప్పారు దీంట్లో. ఆ తాటకని సంహరించము అని విశ్వామిత్ర మహర్షి మన శ్రీరాముడికి చెప్పారు. ఇంతటితో 24వ సర్గ అయిపోయింది.